హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. బాగున్నారా? మేము వీకెండ్కి ఫామ్కి వెళ్తున్నామండి. అలా సరదాగా అందరం వెళ్దామని చూసొద్దామని వెళ్తున్నాము. బుడ్డోని కూడా తీసుకెళ్తున్నాను. చిన్నపిల్లలు ఊరికి 4 గోడల మధ్యలో కూడా ఉంచొద్దండి. అప్పుడప్పుడు అలా బయటికి తీసుకెళ్ళాలని తీసుకెళ్తున్నాను. ఇంకా మయు అంటారా, బయటికంటే ఎక్కడికి మమ్మీ వాళ్ళ నాన్న బయటికి వెళ్తే ఎక్కడికి నాన్న, వేర్ వీఆర్ గోయింగ్ అని అడుగుతూనే ఉంటుంది. పిల్లలకి బయటకంటే అలా సరదా. తనకి బయటికి వెళ్ళాలంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్న తీసుకెళ్ళకపోతే ఒకసారి ఏడుస్తుంది కూడా. ఎక్కడికి వెళ్తున్నాం మయు అని అడుగుతుంటే వీఆర్ గోయింగ్ టు ఫామ్ అని చెప్తుంది. ఇదే అండి ఫామ్కి వెళ్ళే రూటు. అండ్ ఇక్కడ చాలా ఫామ్స్ ఉంటాయి. వెజిటేబుల్ ఫామ్స్ అని, డేట్స్ ఫామ్స్ అండ్ పౌల్ట్రీ ఫామ్స్. మనం వెళ్ళేది ఇప్పుడు పౌల్ట్రీ ఫామ్ అండి. పౌల్ట్రీ ఫామ్లో ఏముంటాయో తెలుసు కదండి, చికెన్ ఉంటాయి, కానీ ఇక్కడ అన్నీ ఉంటాయి. మళ్ళీ ఆవులను కూడా పెంచుతారు. చూపిస్తాను మీకు. ఆవులని, మేకలని, నెమళ్ళని, ఆఖరికి డాంకీ కూడా ఉంటుందండి. డాంకీ అంటే గాడిద. అక్కడ గాడిద కూడా ఉంటాయి. బాతులు, ఆస్ట్రిచ్ అవన్నీ ఉంటాయండి. ఇదే అండి ఫామ్ వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా మనకు కనబడే చెట్లు ఏంటంటే ఖర్జూర చెట్లు. చిన్నప్పుడు చదువుకున్నాం కదండి, ఎడారిలో ఏం పండుతాయి అంటే ఖర్జూరాలు పండుతాయని. ఇది మాత్రం బాగా గుర్తొస్తుంది నాకు. ఇదే అండి ఫామ్. ఇక్కడ నెమలులు ఉండేయండి, నెమలులు లేవు. ఎండాకాలం కదా, చాలా ఎండలండి, అసలు ఎండకి తట్టుకోలేము. నేను అదే అనుకున్నాను, బుడ్డోని తీసుకురావడంలో కూడా ఎండ ఉంది చాలా. అసలు అక్కడికి వెళ్ళాక రియలైజ్ అయ్యాను, చాలా ఎండగా ఉంది. చూస్తున్నారు కదండి బాతులు ఇక్కడ. మళ్ళీ ఎండకి బాతులకి ఎండలో వాటర్ పెట్టారు, మరి ఏంటో తెలియదు, కానీ వాటర్ కూడా వేడిగా ఉంటాయి కదండి. చాలా కష్టం ఎండలో అవి ఉండడం కూడా. ఇక్కడ చూస్తున్నారు ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ని తెలుగులో నేను కరెక్ట్ చెప్తున్నానో లేదో నాకు తెలియట్లేదు, నిప్పుకోడి అనుకుంటాను. నేను దగ్గరికి వెళ్ళి వీడియో తీశాను, బట్ దానికి ఏం లేదు. సడన్గా నాకు దాని సైడ్ చూడగానే భయం వేసింది. అక్కడ డాంకీ ఉందండి. చూసారా మా మయు ఆ టెడ్డీ బేర్ని మాత్రం అస్సలు వదలట్లేదండి. అది నా ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్ మమ్మీ అని చెప్తుంది. దాన్ని మాత్రం అసలు వదలకుండా తీసుకొని వస్తుంది. అక్కడ అమ్మకి చెప్తుంది, అమ్మ అక్కడ కవ్ ఈజ్ దేర్ అని చెప్తుంది. తనకి ఇదివరకు వచ్చింది కాబట్టి అన్నీ గుర్తుంటాయి. చిన్నపిల్లలు ఏది మర్చిపోరండి. అండ్ ఇక్కడ మనకు ఆవులు కూడా పెంచుతున్నారు కదా, చూసారు కదా. ఇక్కడ మనకి ఆవు పాలు కూడా దొరుకుతాయండి. మా మయుకి చిన్నప్పుడు 6 months ఆవు పాలు తీసుకున్నామండి ఇక్కడ. ఇప్పుడు అసలు పాలు లేవంటే ఎండిపోయాయి అని చెప్తున్నారు. ఇవి వాటికి మేత. మేత అంటే గడ్డి అంటారు. ఇక్కడ దానికి తినిపిస్తానని తీసుకుంది మయు. తినిపిస్తానని నాకు తనకు ఆశగా ఉండే వీడియో కూడా తీసానండి. ఇక్కడ ఒకటి చెప్పాలండి, అసలు ఆ టెంపరేచర్కి నేను వీడియో తీస్తున్నాను, బట్ నాకు తెలియట్లేదు. ఎండలో ఫోన్ కూడా బ్లాంక్ అయిపోయింది అండ్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అండి. ఆ ఎండకి 52 టెంపరేచర్ ఉన్నట్టుంది. షాక్ అయినా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడంతో. ఇక్కడ చూస్తున్నారా, లాస్ట్ ఫైనల్లీ కోడి కోసం వచ్చేసాము. అవి చూడండి ఎట్లా వరెత్తున్నాయో, పట్టుకోవడానికి అసలు రావట్లేదు. ఆయన ట్రై చేస్తున్నాడు. లాస్ట్ ఫైనల్ పట్టేసుకున్నాడు. అది 1.5 kg ఉందంటండి నాటుకోడి. చాలా రోజులు అయింది తినేసి అని తీసుకొచ్చాడు. అసలు పట్టుకోవడానికి చాలా భయం వేసింది.
ఏదైనా మన ఫోటో కోసం అంటే ఏదైనా పట్టేసుకుంటాం. అండ్ ఇక్కడ థంబ్‌నెయిల్ కోసం నేను ఫోటో దిగుతున్నాను. ఇక్కడ చూసారా, మనకి వాళ్ళు డ్రెస్సింగ్ కూడా చేసిస్తారు. మనకి అదేంటి పీసెస్ కావాలన్నా చేసిస్తారు. ఖచ్చితంగా నాటుకోడి అంటే మనకి కాలుస్తారని తెలుసు. మీకు ఇది తెలుసా? అండ్ చిన్నప్పుడు మా నానమ్మ వండేది, అది నానమ్మ కూడా కాల్చేది. మళ్ళీ అందులో కట్టెల పొయ్యి మీద వండుతారండి. ఆ కట్టెల పొయ్యి మీద ఉండే టేస్ట్ వేరు. అది తిన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ టేస్ట్. కానీ ఖచ్చితంగా నాటుకోడిని కాల్చి వండుతారండి. ఎందుకంటే కాల్చి వండుతూనే టేస్ట్ ఉంటుంది. అది నాకు ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నాను. అండ్ ఇక్కడ మనకి ఎగ్స్ కూడా దొరుకుతాయి. నాటుకోడి ఎగ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. కూరగాయలు కూడా పండిస్తున్నాను. ఇవి కూడా అది ఎలా పండిస్తానండి, నేను కూడా అది చూసి తెలుసుకోవాలి నాకు కూడా ఉంది. వీటికోసం ఫుడ్కి మీరు ఏం చేసుకుంటారు? చూసారు కదా, ఇక్కడ వంకాయలు టమాటాలు చెట్లు కూడా ఉన్నాయి. చాలా ఎండగా ఉందండి. మా బుడ్డోడు వేస్తున్నాడు అక్కడ. ఏమంటారు? మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.